అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, చాలామంది ఆడవాళ్ళు కట్టుకున్నవాడు కష్టాలు పెడుతున్నారని పరాయి మగ్గాడి దగ్గరకు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అలాంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వ్యక్తినైనా సరే పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో కూడా మార్పు వస్తుంది. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవ్వరిని అనుకోకండి. ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడడం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో. జీవితంలో నిలదొక్కుంటావు. జీవితం నీది, కష్టం నీది, గెలుపు నీది, ఓటమి కూడా నీదే అని తెలుసుకో. బాధను భరించాల్సింది నువ్వే, ధైర్యాన్ని చెప్పుకోవాల్సింది నువ్వే. ఇతరులకు కేవలం చోద్యం మాత్రమే చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవ్వరినీ పట్టించుకోకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తుందే తప్ప ఎప్పటికీ కింద పడేలా చేయదు. జనం దృష్టిలో మంచి చెప్పేవాడు ఎప్పుడూ చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచివాడే. ఎలా అంటే, కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం నీళ్లు కూడా పోయరు. నేనెందుకు ఓడిపోతూ ఉంటాను అని మనిషి అడిగే ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం. ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. అందుకే ఎప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు అని కాలమంది. అవునా, కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద ఎప్పుడు పడితే అప్పుడు చూపిస్తే మాట్లాడడానికి మనుషులుండరు. కోకిలతో అన్నాడు మనిషి, నువ్వు నల్లగా ఉన్నావు కదా, లేకపోతే ఎంత బాగుండేదో అని. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పుగా ఉంటావు, ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేది అని. గులాబీ దగ్గరికి వచ్చి అన్నాడు, నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండో అని. అప్పుడు ఆ ముగ్గురు ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరుల లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకా అద్భుతంగా ఉండేవాడివి కదా అని. నిజమే కదా. భగవద్గీతలో స్పష్టంగా రాసి ఉంది, దేనికి నిరాశ చెందకు, కృంగిపోవాల్సిన పనే లేదని. బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదని. నిజమే కదా. ఎప్పుడైనా ఎక్కడైనా నీ కోసం ఆలోచించేది, నువ్వు బాగుండాలని కోరుకునేది నీ భార్య మాత్రమే అని తెలుసుకో. తన లోపల ముత్యాలు, రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి. అలానే మనం మంచోళ్ళమా, గొప్పవాళ్ళమా అని ఎవ్వరికీ కూడా నిరూపించుకోవాల్సిన పని లేదు. సమయం, సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. గుర్తుంచుకో, కష్టం కన్నీళ్ళనే కాదు, కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది అని తెలుసుకో. దాపరికాల ముసుగును తొలగిస్తుంది, వాస్తవాల వెలుగులు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే మిత్రమా. నీలోని ధైర్యం, నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది. నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించు. నువ్వు గెలవాలంటే ఓపిక, పట్టుదల, కృషి ఉండాలి. ఓడిపోవడానికి ఒక్క భయం చాలు. ఒక్కటి గుర్తుంచుకోండి, కోపమున్న చోటే ప్రేమ ఉంటుంది, కోపమున్న చోటే జీవితం ఉంటుంది. ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి, కానీ నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరమయ్యేది ఒక్క మనిషే కాదు, నీ జీవితం అని తెలుసుకో. నడుస్తున్న కాలు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, తను ముందు ఉన్నానని. వెనక ఉన్న కాలికి అవమానం లేదు, తను వెనుకబడ్డానని. ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు, వాటి స్థానం క్షణాల్లో మారుతుంది అని. మన జీవితం కూడా అంతే. మనకన్నా ముందు ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడడం, మన వెనక ఉన్న వారిని చూసి గర్వపడడం రెండూ ప్రమాదమే. ఎందుకంటే
అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు. గుర్తుంచుకోండి, నీ జీవితం కోసమే కష్టపడుతున్నావు. నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. నువ్వు చిందించే ప్రతి చెమట చుక్క 100 రెట్లు ఆనందాన్ని, నువ్వు కార్చే కన్నీరు 1000 రెట్లు సంతోషాన్ని ఇస్తుంది. ఒక్కటి తెలుసుకోండి, మొక్క నాటిన వెంటనే ఫలాలు ఇవ్వదు. అలానే కష్టపడిన వెంటనే ఫలితం రాదు. దేనికైనా సమయం రావాలి. దేనికైనా ఎదురు చూడాలి. ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు మీరు కూడా నిందిస్తే మీకు వారికి తేడా ఏముంటుంది చెప్పండి? ఒకే ఒక్క క్షణం శాంతాచిత్తులై అంతర్మదనం చేసుకుంటే కనిపిస్తుంది రాజమార్గం. నాలో పొరపాటు ఉందా అని ఆలోచన కలిగితే మీరే భగవంతునికి సమీపంలో ఉన్నట్లు. పొరపాటును గుర్తించి మారాలనే ఆలోచన కలిగితే భగవంతుని తోడులో ఉన్నట్లు. బడికి పోవడం మొదలయ్యాక తెలిసింది ఆటల విలువ. కాలేజీ చేరిన తర్వాత తెలిసింది స్కూలు విలువ. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది చదువు విలువ. పదవి విరమణ చేశాక తెలుస్తుంది ఉద్యోగం విలువ. మరణానికి దగ్గరవుతున్నప్పుడు తెలుస్తుంది జీవితం విలువ. ఏదైనా కానీ మన చేతిలో ఉన్నప్పుడు తెలియదు దాని విలువ. చీకటైతే చంద్రుడు రాజు, తెల్లవారితే సూర్యుడే రాజు. ఒక్కరోజు ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనం ఎలా అవుతాయి చెప్పండి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవిత సత్యమని గుర్తుంచుకోండి. అసలు ఈ భక్తి అంటే ఏమిటి? గుడికి వెళ్ళడమా, పూజ చేయడమా, కొబ్బరికాయలు కొట్టడమా, దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడమా? ఇదేనా భక్తి అంటే? ఇవన్నీ భక్తిలో ఒక భాగం మాత్రమే. అసలు భక్తి అంటే ఏ కల్మషం లేని మనసే ఒక భక్తి కేంద్రం. ఉద్దేశపూర్వకంగా ఎవరికి హాని చేయకపోవడమే ఒక భక్తి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఒక నిజమైన భక్తి. బాధలో ఉన్నవారికి ఓదార్పునివ్వడమే భక్తి. నిరాశలో ఉన్నవారికి ధైర్యం చెప్పడమే నిజమైన భక్తి. నిజమే కదా? ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా ఎవ్వరినీ పెంచకండి. చాలా ప్రమాదకరమని తెలుసుకోండి. జాగ్రత్తగా ఉండండి. నచ్చని మనుషుల గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తుల గురించి ఆలోచించకండి. మనలను చులకన చేసే మనుషుల గురించి పట్టించుకోవద్దు. అప్పుడే మనం ప్రశాంతంగా జీవించగలం. విద్య నేర్చుకొని గురువును మర్చిపోకు. ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకు. భార్య వచ్చాక కన్న వారిని మర్చిపోకు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోవద్దు. జాగ్రత్త. మనలో విడిచిపెట్టాల్సినవి 5 లక్షణాలు. 1, అందరినీ సంతృప్తి పరచాలి అని అనుకోవడం. 2, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. 3, నిన్ను నువ్వే కించపరుచుకోవడం. 4, మార్పుకి భయపడడం. 5, గతంలో జీవించడం. వీటిని వదిలేయండి. కట్టుకున్నవాడు కష్టాలు పెడుతున్నాడని పరాయి మగాడు దగ్గరకు వెళ్ళి ఒక స్త్రీ కష్టాన్ని చెప్పుకుంటే జాగ్రత్తగా ఉండండి. కన్నీళ్లు తుడిచే నెపంతో వారు మీకు దగ్గరవడానికి ప్రయత్నిస్తారు. అది గుర్తించకపోతే మీ జీవితం ముళ్ళకంప అవుతుంది. జాగ్రత్త. ధైర్యంగా ఉండండి. నమ్మకంతో ఉండండి. మీ విషయాలు ఎప్పుడు కూడా పరాయి మగాడితో పంచుకోకండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.